స్తోత్రమయ్యా. ప్రేమగల మా స్వామి, దయగల మా దేవుడా, పరిశుద్ధుడా, నీ కృపగల నీ పరిశుద్ధ నీ నామ కొరకై నీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఈ సమయాన్ని ప్రత్యేకంగా నీకు మేము సమర్పించుకున్నాం. ఈ కరోనా దినాల్లో, ఈ భయంకరమైనటువంటి దినాల్లో స్వామి దేవా, నేను స్వేచ్ఛగా మేము నేను ఆరాధించలేకపోయినప్పటికీ మా గృహాల్లో మేము కూడి నేను ఆరాధించి స్తుతించి కనపరిచే రీతిగా మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి కరుణను బట్టి నీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఈ దినాల్లో స్వామి మా పూర్ణ హృదయాలు కోమరించి దేవాన్ని ఆరాధించే రీతిగా నీ కృపను ప్రతి ఒక్కరు అనుగ్రహించమని కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. గృహాల్లో నేను ఆరాధిస్తున్నటువంటి ప్రతి గృహాన్ని కూడా మీరు సన్నించి మీ కార్యం జరిగించమని కూడా మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. ఈ ఆరాధనలు మీరు మహింపొందమని నీ ప్రత్యేకమైన కృపాశీలతో నింపమని క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము కృపగల తండ్రి. ఆమేన్. పడుకుందాం. నీ కృపలో అనుదినము రక్షించవా, నీ ప్రేమల ప్రతి క్షణము లాలించవా. నీ కృపలో అనుదినము రక్షించవా, నీ ప్రేమల ప్రతి క్షణము లాలించవా. కరుణించవా నా యేసువా, ఓదార్చవా నజరేతువా. కరుణించవా నా యేసువా, ఓదార్చవా నజరేతువా. నిరాశ నిస్పృహలతో కుంగిన వేళ, బలమైన సాధనను తరిమిన వేళ, నిరాశ నిస్పృహలతో కుంగిన వేళ, బలమైన సాధనను తరిమిన వేళ, మిత్రులే శత్రువులు దూషించిన వేళ, లోకమే విరోధమై వాదించిన వేళ, కరుణించవా నా యేసువా, ఓదార్చవా నజరేతువా. కరుణించవా నా యేసువా, ఓదార్చవా నజరేతువా. ఆత్మీయ యాత్రలో నీరసించు వేళ, నీ శిలువ పయనములు అలసిపోవు వేళ, ఆత్మీయ యాత్రలో నీరసించు వేళ, నీ శిలువ పయనంలో అలసిపోవు వేళ, సాతాను పోరాటమే అధికమైన వేళ, సాతాను పోరాటమే అధికమైన వేళ, విశ్వాస జీవితమే సన్నగిల్లు వేళ, నజరే కరుణించవా నా యేసువా, ఓదార్చవా నజరేతువా. కరుణించవా నా యేసువా, ఓదార్చవా నజరేతువా. నీ కృపలో అనుదినము రక్షింపవా, నీ ప్రేమల ప్రతి క్షణము లాలించవా. నీ కృపలో అనుదినము రక్షించవా,
ప్రేమలు ప్రతి క్షణము లాలించవా, కరుణించవా నా యేసువా, ఓదార్చవా నజరేతువా, కరుణించవా నా యేసువా, ఓదార్చవా నజరేతువా. హల్లెలూయా. మరి ఈ సమయంలో మనం దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తనలు 96 మనం చెప్పుదాం. కీర్తనలు 96. ప్రత్యుత్తరాలుగా ఈ కీర్తన మనం చదువుకుందాం. కీర్తనలు 96. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వజనులారా యెహోవా మీద పాడుడి. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అన్ని జనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రం పొందగిన వాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు. జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే, యెహోవా ఆకాశ విశాలమును సృజించిన వాడు. ఘనత ప్రభావం సన్నిధి ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమని చెల్లించుడి. నైవేద్యం తీసుకుని ఆ వారుడికి రండి. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. సర్వజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. యెహోవా రాజ్యము చేస్తున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. ఆయన బట్టి ఆయన జనములను పరిపాలన చేయడం. ఈ వార్తలో అధిజనులు ప్రకటించుడి. యెహోవా వేంచేస్తున్నాడు, ఆకాశము సంతోషించుడుగాక, భూమి ఆనందించుడుగాక, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించుడుగాక, పొలము దాని సర్వమును యెహోవా సన్నిధిని ప్రదర్శించుడుగాక, వృక్షములని ఉత్సాహధ్వని చేయడుగాక. అని చదువుదాం. భూజలకు తీర్పు తీర్చుడికై యెహోవా వేంచేస్తున్నాడు, ఆయన బట్టి లోకములకు తన విశ్వాసమును బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మరి ఈ కరోనా పరిస్థితుల వల్ల మనం ఆరాధించడానికి దేవుడు మనకి గొప్ప అవకాశాన్ని, దేవుడు తరుణాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. మరి దినాల్లో క్రైస్తవులైనటువంటి మనము, దేవుని నమ్మేటువంటి మనము, మన విశ్వాసాన్ని మనం జాగ్రత్తగా ఈ దినాల్లో మనం కాపాడుకోవడానికి ఇది ఒక పరీక్ష. ఇది హల్లెలూయా. మన విశ్వాసములో స్థిరపడి ఉండడానికి, దేవుళ్ళో మన లోతుగా మన వేరు పారి మన స్థిరపడి ఉండడానికి దేవుడు ఈ అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చున్నాడు. అందుకే దేవుని వాక్యం అంటుంది, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం మనం చెప్పుదాం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 7వ అధ్యాయం మనం చదువుకుందాం. నశించిపోతున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు
కారణమగును. ఇక్కడ నేను వాక్యం సెలవిస్తుంది, నశించుపో సువర్ణము అగ్ని పరీక్ష వల్ల అది శుద్ధపరచబడుతున్నది కదా. ఇప్పుడు బంగారాన్ని ఆ స్వచ్ఛమైన బంగారంగా తయారు చేయాలంటే దాన్ని అగ్నిలో వేసి కాల్చవలసి ఉంది. అలా కాల్చి చేసినప్పుడే ఆ శుద్ధమైన బంగారం అది తయారవుతుంది. అదే అంటున్నాడు ఈ దైవజనుడు కూడా, నశించుకు సువర్ణం అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుతుంది కదా. నశిపోయే బంగారమే ఆ విధంగా ఉన్నప్పుడు దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం, దేవుడు మనకి ఇచ్చే విశ్వాసమైనటువంటిది అది బంగారం కంటే అమూల్యమైనటువంటిది దేవుడి యొక్క వాక్యం. కాబట్టి అమూల్యమైనటువంటి మీ విశ్వాసము ఈ శోధన వల్ల, అవును ఇతరాలు మన శోధనలు ఎదుర్కొంటూ ఉన్నాం. ఈ కరోనా యొక్క వైరస్ అయినటువంటి వ్యాధి అయినటువంటి ఈ శోధన వల్ల మనందరం కూడా దాన్ని ఎదుర్కొంటూ ఉన్నాం. కాబట్టి అమూల్యమైనటువంటి మన విశ్వాసం ఈ శోధన పరీక్షకు నిలిచినదై. కాబట్టి ఈ శోధనలో మనం ఎప్పుడైతే దేవునికి మనం నిలబడతామో, ఇదొక మన పరీక్ష, ఇది మన బలపడడానికి, మన విశ్వాసం స్థిరపడడానికి ఇది మనకు ఒక పరీక్షగా ఉంటుంది. ఇది అయితే ఈ పరీక్షలో మనం నిలబడాలంటుంది దేవుడి యొక్క వాక్యం. హల్లెలూయా. అమూల్యమైనటువంటి మన విశ్వాసాన్ని మరి ఈ పరీక్షలో మనం కాపాడుకోవాల్సి ఉన్నది. అది కాపాడుకున్నామా మనం? ఈ సోదరులు దేవుడి కొరకు మనం నిలబడుతున్నామా? మన విశ్వాసాన్ని దాన్ని మనం వృద్ధిపరుచుకుంటూ ఉన్నామా? మరి మన విశ్వాస జీవితాన్ని గురించి, మన క్రైస్తవ యొక్క జీవితాన్ని గురించి దానిలో మనం ఆలోచించవలసిన వారిగా మనం ఉంటూ ఉన్నాం. పరిశుద్ధ పౌలు యొక్క జీవితంలో మనం చూస్తే ఆయన ఎప్పుడైతే దేవుడు వెలిగినాడో ఇప్పటి నుంచి ఆయన జీవితంలో అనేకమైన శోధనలు ఎదుర్కొన్నాడు, అనేకమైన కష్టాలు శ్రమలు అనుభవించాడు. అయినా తన దేవుళ్ళు ఇంకా ముందుకు సాగుతూనే ఉంటున్నాడు. హల్లెలూయా. ఆయన ఎక్కడ వెనుకంజ వేయలేదు. ఎవరి వరకు దెబ్బలుతున్నాడు, అనేకసార్లు ప్రాణాపాయంలో చిక్కుకున్నాడు, మొదలు ఆహారం లేకుండా కష్టపడ్డాడు. అయినప్పటికీ ఆయన విశ్వాసాన్ని చివరి వరకు, ఆయన మరణం వరకు ఆయన కాపాడుకున్నటువంటి దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. అందుకే 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7-8 వాక్యాలు మనం చదివితే, 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7-8 వాక్యాలు మనం చదవాలి. చూడండి, పరిశుద్ధ పౌలు చెప్తున్నాడు, మంచి పోరాటము పోరాడితే నా పరుగు కడగొట్టించిందని, దాని విశ్వాసాన్ని కాపాడుకుంటుంది. ఇక్కడ నా వరకు జీవ కిరీటం ఉంచమని ఉన్నది. హల్లెలూయా. పౌలు చెప్తున్నాడు, నేను విశ్వాసాన్ని కాపాడుకున్నా. వాక్యం చూడండి, మంచి పోరాటము పోరాడితే. కాబట్టి క్రైస్తవ జీవితం అనేటువంటిది మనం ఎప్పుడైతే దేవుడు నమ్మామో మన జీవితంలో ఒక పోరాటం అది. ఎందుకంటే ఈ లోక సంబంధమైనటువంటి శక్తులు, ఈ అంధకార శక్తులు మనల్ని క్రీస్తులో ముందుకు సాగకుండా, మన విశ్వాసంలో ముందుకు సాగకుండా ఇది అనేకమైన రీతిగా
మనకు శ్రమల కష్టాలు కలిచేస్తూ ఉంటుంది, శోధన కలిచేస్తూ ఉంటుంది. ఇంకే పౌలు అంటాడు, నా విశ్వాసం నేను ఈ సోదరులో మంచి పోరాడుతుని విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి మన విశ్వాసాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకున్నట్లయితే, మన విశ్వాసంలో దేవుడు మనం స్థిరపడి ఉన్నట్లయితే, మన విశ్వాసం తగినటువంటి ప్రతిఫలం అనేది దేవుని దగ్గర మన ప్రతి ఒక్కరికి ఉందండి. హల్లెలూయా. తల్లిదో వాక్యం కూడా చదవండి. న్యాయాధిపతి ప్రభువు అది నాకును చూడండి, నాకు మాత్రమే కాకుండా చూడండి తన ప్రజల అపేక్ష వారందరికీ అనుగ్రహించు. అది నాకు మాత్రమే కాదు, దేవునికి ప్రత్యక్షాన్ని అపేక్షించు ప్రతి ఒక్కరికి కూడా ఆ బహుమానము ఉన్నదంటుంది దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. కాబట్టి ఆ బహుమానాన్ని మనం జీవితంలో మనం పొందాలంటే, దేవుడు ఇచ్చిన ఆ బహుమానాన్ని మనం అనుభవించాలంటే మన అమూల్యమైనటువంటి మన విశ్వాసాన్ని, దేవుని పట్ల మనకున్నటువంటి నమ్మకాన్ని మనం జాగ్రత్తగా ఇంతలో మనం కాపాడుకోవాల్సిన వారికి మనం అది కాపాడుకుంటామా? నేను విశ్వాసాన్ని మనం కాపాడుకుంటామా? ఆ విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలంటే ఇతనాళ్ళు మన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని మన ప్రార్థన జీవితాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలనుకుంది దేవుని వాక్యం. చూడండి, లోకాసు వార్త 21వ అధ్యాయం 35 నుంచి మన సార్ 34 నుండి, మీ హృదయం ఒకవేళ తిండి వలను, మత్తు వలను, ఐక విచారం వలను చూడండి మందముగా ఉన్నందున అది అలసమి మీదకి ఉరి వచ్చట్టు రాకుండా మీ విషయం మీరు జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా. మీ హృదయములు ఒకవేళ తిండి వలను, మత్తు వలను, ఐక విచారం వలను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చటం రాకుండా మీ విషయం మీరు జాగ్రత్తగా ఉండండి. కాబట్టి ఈ సోదరు ఎటువంటి మనకి చెప్పి రాదండి. ఇది ఈ సోదరు ఎటువంటిది మనకు తెలియకుండానే అది సోదరు మన మీదకి వస్తుందండి. మరి సోదరులు మనం జాగ్రత్తగా ఉండాలని యేసు ప్రభువే మనం హెచ్చరిస్తున్నాడండి. ఇక్కడ మనం హృదయాలు మత్తుతో ఉండకూడదండి. ఈ జనాల్లో మన ఐక్య విచారాలతో మన దేవుడికి దూరం అయిపోకూడదండి. ఈ జనాల్లో కాకుండా ఉన్నట్లయితే ఇది ఊరి వచ్చేటో మన మీద వచ్చి పడిపోతుంది అంటున్నాడు దేవుడు. కాబట్టి దాన్ని మనం కాపాడుకోవాలంటే మన హృదయాలు మెలుగుతూ ఉండాలి. జనాలు మన జీవితాల్లో మనం మెలుగుతూ ఉండాలి. జనాలు 35వ వాక్యం మన సోదరు, ఆ దినము భూమి అంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. చూసారా, ఆ దినము భూమి అంతటా నివసించు వారి మీదకి అకస్మాత్తుగా వస్తుంది. చూసారా, ఈ కరోనా వ్యాధి ఎటువంటిది? ఇది మన దేశంలో కాదండి, ప్రపంచమంతా ప్రాకిపోయింది. భూమి అంతటి ఈ భూలోకం అంతటి మీద ప్రాప్తున్నటువంటి ఆ దిన భూమి అంతటా నివసించు వారందరి మీద అకస్మాత్తుగా వస్తుంది.
దాకా సువార్త వస్తుంది, ఇది వచ్చేసింది, ఇది ప్రపంచ దేశానికి వచ్చేసింది. ఇది ఏ జాతైనా, ఏ మతమైనా, ఏ వయసులో ఉన్నా ప్రతి ఒక్కరి మీదకి ఈ సోదరైనటువంటి వచ్చేసింది. చదవండి. కాబట్టి మీరు చూడండి, జనములన్నిటిని తప్పించుకొని మనిషి కుమారుని నిలబెట్టకు శక్తి గల వారు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ వెలుగుగా ఉండి. హల్లెలూయా. కాబట్టి ఈ జరిగినటువంటి అన్నింటినీ మనం తప్పించుకొని దేవుని కుమారుని నిలబడే శక్తి కలిగిన వారికి మనం ఉండాలంటే ఎలా చేయాలంట? ప్రార్థన చేయాలా, రెండోది మెలకుగా ఉండాలా. హల్లెలూయా. ప్రార్థనతో తప్పక ఈ కార్యాలు మనం చేయించలేమండి. ఉపవాసం, ప్రార్థన. సరే, దేవుడు శిష్యుల దగ్గరికి సైతాన్ని ఒకరు తీసుకొచ్చారు. మరి వాళ్ళు దాన్ని వెలవడలేకపోయినారు. ఇప్పుడు యేసు ప్రభు కొండ మీద ఉన్నాడు. ఆయన దిగి వచ్చిన తర్వాత ఆయన వచ్చి దాన్ని గడ్డించినప్పుడు అది స్వస్థపడ్డది. మరి అడుగుతున్నారు, ప్రభు మేమైతే దాన్ని చేయలేకపోయినాం. ప్రభు చెప్తున్నాడు, ఉపవాసం, ప్రార్థన వల్ల తప్పక ఇలాంటివి పోమన్నాడు దేవుడు. కాబట్టి జనాలు మనకు విశ్వాసమైనటువంటి అవసరం. రెండోదిగా ప్రార్థన జీవితం అనేది మనకు అవసరం. మనం కాపాడుకోవాలంటే ఈ భయంకరమైనటువంటి ఈ కరోనా, ఈ వైరస్ నుంచి మనం కాపాడుకోవాలంటే ప్రార్థన జీవితం ఒకటి మనం కాపాడుతుంది. హల్లెలూయా. యోబు జన సోదరులు కాపాడింది తెలుసా? ఆయన యొక్క ప్రార్థన జీవితమే. ఆయన ప్రార్థన జీవితమే ఆయనకి కలిగిన సమస్యను దేవుడు కంచి వేస్తున్నాడు. హల్లెలూయా. అలాగంటే ఆయన రోజు ప్రార్థన చేసేవాడు. యోబు చూడండి, యోబు గ్రంథం 1:5 వాక్యాన్ని చదవండి. చూడండి, వారి వీధి నెలలు పూర్తి కాగా యోబు తన కుమారుని పిలిచి వారి హృదయాలు దేవుడు దూషిస్తేమోనని వారి బీరు నప్పించి వారి పవిత్రపరిచి వేసి వారి ఒక్కొక్క నిమిత్తమై ప్రాణములు అర్పిస్తూ వచ్చను. హల్లెలూయా. యోబుకి 8 కుమారులండి, 3 కుమార్తెలు. మరి 7 మంది కుమారులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంటిలో వారు విందులో చేసుకునేవాళ్ళు, అందరు కలుసుకునేవాళ్ళు. యోబు అయితే వారు విషయాల పాపం చేస్తారని వారి పిల్లలు నప్పించి లేచి అందరి పిల్లలు నప్పించి వారు ఒక్కొక్కరి నిమిత్తమై ఏం చేసేవాట? అదన దహనం నేర్పించేవాడు. ఇదన ప్రార్థన. ఆయన రోజు చేసేవాడండి కార్యాన్ని. చూడండి, ఎప్పుడైతే మన హృదయంలో మన ప్రార్థన ఎటువంటిది మనకు, మన కుటుంబాలకి అది గొప్ప కాపుదలండి. హల్లెలూయా. అందుకే సైతాన్ని శోధించడానికి ప్రయత్నం చేసినా దేవుడు అనుమతించేంత వరకు సైతాను యోగుడు ముట్టలేకుండా పోయింది. అయితేనే దేవుడు దగ్గర చెప్తుంది యోగుడి గురించి. అదే 9వ వాక్యాన్ని కోసం, భూమి మీద అటువంటి వాడు ఎవరు లేడు అనగా అపవాది యోబు ఊరకనే దేవుడు భయభక్తులు గలవాడు. ఆయన చూడండి, అతనికి అది ఇంటి వారికి అది కలిగిన సమస్తములకు
చుట్టూ కంచి వేసింది కదా. హల్లెలూయా. సైతాను సాక్ష్యం చెప్తుందండి యోగుల గురించి. నీవు అతనికి అది కలిగే సమస్తానికి నువ్వేం చేశావు? కంచి వేసే. రెండోది వచ్చేది నువ్వు దీవించడం. అవునండి, ప్రార్థన జీవితమే మనకు, మన కుటుంబానికి అది కంచండి. అది ఇలాంటి శోధనలు మనం జయించాలంటే, ఈ శోధనలను ఎదుర్కొని నిలబడాలంటే ఇలాంటి ప్రార్థన జీవితం అనేది మనకు అవసరం. అందుకే యేసుప్రభువు చెప్తున్నాడు, నేను కదా యేసుప్రభువు చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి మీరు జరగబోయే నెలలని తప్పించుకొని మనిషి కుమారుడు నిలబడకు శక్తి గలవారన్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండండి. కాబట్టి ఈ జరిగే కార్యాలన్నీ కూడా మనం తప్పించుకోవాలంటే ఎలాంటి ఉపద్రవాలు వచ్చినా, ఎలాంటి శోధనలు వచ్చినా వారి నుంచి మనం తప్పించుకొని దేవుడి కొరకు మనం నిలబడాలంటే ప్రభు చెప్తున్నాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండాలంటుంది దేవుడి వాక్యం. హల్లెలూయా. అలాంటి ప్రార్థన జీవితం మనకు ఉన్నాయి. ఇది నాడు అలాంటి ప్రార్థన పండుగ మనం జీవిస్తున్నామా ఈ దినాల్లో? లేనట్లయితే దినాల్లో ప్రారంభించండి. ప్రతి కుటుంబంలో కూడా కొంత సమయం దేవుని కేటాయించి అందరూ కలిసి ఈ కుటుంబాలు మీరు ప్రార్థన చేయండి. నేను మందు లేదు, ఈ కరోనా వైరస్ కి, ఈ వ్యాధికి మందే లేదు. అందుకే ప్రపంచ దేశాలందరూ చెందినెత్తేసారు. ఏం చేయలేక అమెరికా దేశమే చెందినెత్తేసింది. వారు ఒకటే మందు యేసు ప్రభువే. హల్లెలూయా. ఆయన నమ్మినటువంటి బిడ్డల్ని, విశ్వాసాన్ని కాపాడు బిడ్డల చుట్టూ దేవుడు ఆయన కంచి వేసి వారిని కాపాడుతారండి. దేవుడు నాడు అది అమూల్యమైనటువంటి మన విశ్వాసాన్ని ఈ దినాల్లో మనం జాగ్రత్తగా కాపాడుకున్నామా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఒకసారి మనం లేనట్లయితే మరి దినాల్లో మనం దేవుని వైపు మనం చూద్దాం. దేవుడు మనం కలిపెడదాం. మన భయపడ అవసరం లేదు, మన దీవించిన అవసరం లేదు. మన విశ్వాసం దేని మీద ప్రభుత్వాడు ప్రయాసపడి వారము సమస్య చెల్లారా అది రెండంటున్నాడు దేవుడు. ఆయన పరిస్థితుల్లో మన దేవుడి దగ్గరికి వెళ్దాం. ఏ డాక్టర్లు మనకు సహాయం చేయలేని దినాలు, అధికారులు, ప్రెసిడెంట్లు, రాజులు చెల్లించేసారు దినాలు మేమేం చేయలేమని. ఒకే మార్గము యేసు వైపు చూస్తాం. నేను వచ్చి చెప్తుంది, అది మారాలి. సులువు వెంచుకులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టి ఎబ్రీ పత్రిక 12:2 ఒకసారి చదువుదాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘవలే మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువు వెంచుకులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టి గమనించండి, విశ్వాసాన్ని కర్తయు దాన్ని కొనసాగించే వాళ్ళైనా యేసు వైపు చూస్తూ పద్యంలో ఒకటితో పరిగెత్తాం. హల్లెలూయా. ప్రతి భారాన్ని, ఇలాంటి భారాన్ని రెండోదిగా సులువు వెంచుకులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి ఏం చేయాలంట? విశ్వాసాన్ని కర్తయు దాన్ని కొనసాగించే యేసు చూస్తూ మన పద్మరంలో ఏం చేయాలంటే మనం ఓపికతో ముందుకు సాగి వెళ్ళమంటుంది దేవుని వాక్యం. హల్లెలూయా. పరిశుద్ధ పౌలు తన జీవితాలన్నీ నేర్చుకున్నాడండి. దానికి ఎన్ని భారాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా యేసు వైపు చూడడం అని నేర్చుకున్నాడు. మరి దినాళ్ళు మనం యేసు వైపు చూద్దామా?
మన భారాల్లో, మన శ్రమల్లో, మన వేదనలో, మన ప్రతి అవసరం వరకు దేవుడు వైపు మనం చూస్తామా? చూసినట్లయితే దేవుడు సెలవిచ్చిన రీతిగా కేవలం 91:10 వాక్యంలో మనం చదువుకున్న రీతిగా ఒకసారి చదువుతాం. 91:10. చూడండి, నీకు ఏ అపాయము రాదు, ఏ తెగులు కూడా సమీపించదు. హల్లెలూయా. మన విశ్వాసాన్ని మూలమైన మన విశ్వాసాన్ని మనం కాపాడుకున్నట్లయితే ఈ శ్రమల్లో, ఈ కష్టాల్లో మన దేవుడు గురిగా పెట్టుకొని ఓపికతో ఆయన మార్గాల్లో మనం నడిచినట్లయితే, మన ప్రార్థన జీవితాన్ని కాపాడుకున్నట్లయితే ప్రభుత్వాడు ఈ అపాయం నీకు రాదు, ఏ తెగులు కూడా సమీపించడం చేయడం వాక్యం. కాపాడుకున్నామా? ఈ భయంకరమైనటువంటి ఈ కరోనా నుంచి మనం తప్పించబడాలంటే, ఈ అపాయం నుంచి దేవుడు మనం కాపాడాలంటే దాని కొరకు ఉండి ప్రార్థన చేస్తున్నామా? నేనట్లయితే ప్రతి ఒక్కరు గ్రహించండి. ఈ కుటుంబాల్లో ప్రతిదినం కొంత సమయాన్ని మీరు కేటాయించుకొని మీరు కలిసి అందరూ విశ్వాసంతో ప్రార్థించండి. అది మీకు మీ కుటుంబానికి కాపుదలిస్తుంది. అపాయం రాకుండా, ఏ తీరు కూడా సమీపించకుండా దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆయన కాపాడుతాడు. రాజీవుని కాపాడుకున్న మీద నా దేవుడు సెలవించిన రీతిగా నేను వాక్యాన్ని ఒకసారి చదువుకుంటుంది. లోకాసు సువార్త 21:34 నుంచి మీరు చదవండి. యేసు సెలవిచ్చిన మాట ఇది. ప్రభు చెప్పాడు, నీ సోదరులు వస్తాయని, ఒకవేళ మీకు శ్రమ వస్తుందని చెప్పాడు ఆయన. అయితే నేను లోకాన్ని జయించాను నా దేవుడు. హల్లెలూయా. ఆయన బిడ్డలమైనట్లయితే మాకు జయం ఉందండి. హల్లెలూయా. నాకు ఎన్ని కార్యాలు ఇచ్చినా మనం జయాన్ని పొందగలం. అందుకే హెబ్రీ పత్రిక ఒక మాట ఉంది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 35వ వాక్యం ఒకసారి చదవండి. హెబ్రీ 10:35. కాబట్టి మీరు ధైర్యం విడిచిపెట్టకుడి, మీరు ధైర్యం విడిచిపెట్టకుడి, దాని ప్రతిఫలము గొప్పగాను, దాని ప్రతిఫలం గొప్పగా గొప్పగా బహుమానం కలుగును. గొప్ప బహుమానం కలుగును వాక్యం. కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టకుడి, మీరు ధైర్యాన్ని విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. హల్లెలూయా. కాబట్టి నేను వాక్యం అంటుంది, మీ ధైర్యాన్ని విడిచిపెట్టద్దు, దానికి ప్రతిఫలముగా దేవుడు మనకి ఏం ఇస్తాడ? గొప్ప బహుమానాన్ని ఇస్తాడంటే దేవుడు. హల్లెలూయా. వైపు చూద్దామా? మన ధైర్యం కలిగి ఉందామా? మన విశ్వాసాన్ని, మన ప్రార్థన జీవితాన్ని కాపాడుకుందామా? దేవుడు మనకు తగినటువంటి ప్రతిఫలాన్ని ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా స్వామి, దయగల మా దేవుడా, పరిశుద్ధుడా, నీ కృపగల నీ పరిశుద్ధ నీ నామము కొరకై నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మమ్మల్ని ప్రేమించి మరి దినములో ఈ ఆరాధనలో మాకు ఇచ్చినటువంటి నీ వాక్య హెచ్చరికల కొరకై నీకు వందనాలయ్యా. ఈ భయంకరమైన కరోనా దినాల్లో స్వామి మేము భయపడ అవసరం లేదయ్యా. భయపడుకుని అని వాక్యం మమ్మల్ని హెచ్చరిస్తుందయ్యా. అవును స్వామి, అమూల్యమైనటువంటి మా విశ్వాసాన్ని ఈ దినాల్లో జాగ్రత్తగా కాపాడుకున్న రీతిగా నలుగురికి ప్రార్థన జీవితం కలిగి ఆ ప్రార్థన మా చుట్టూ మేము నీ
కాపుదల మేపుచున్న రీతిగా ఈ అపాయమునికి రాదు, ఏదైనా కూడా సమీపిస్తున్న రీతిగా మాకు మా సరస్సు అందరి కొరకే మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. ఈ అపాయం రాదు, ఏదైనా కూడా సమీపిస్తున్న రీతిగా మేము కాపాడుకున్న రీతిగా మా ప్రతి ఒక్కరి మీరు తోడే నడిపించి ప్రతి గృహంలో జరిగే ఆరాధన దీవించి ఆశీర్వదించి నా ద్వారా వారి తగిన ప్రతిభ అనుగ్రహించి తోడే నడిపించి ఆశీర్వదించమని త్వరగా ఈ కళ నిజమే పరిపూర్ణ విడుదల పొంది నేను స్వేచ్ఛగా ఆయన ఆరాధించే రీతిగా నేను మార్గం సరళం చేయమని కూడా మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. నేను నమ్ముతున్నాం, మేము ఆశ్రయిస్తున్నాం. అన్ని కూడా స్వామి వెలుగురికి కార్యం చేస్తున్నామని మేము నమ్ముతున్నామయ్యా. ఈ ద్వారా మేము పరిపూర్ణ అనుభవం పొందే రీతిగా దినాల్లో ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి ప్రతి కుటుంబాన్ని కాంత ఎడగిరించి మీరు తోడే నడిపించి మైపోతామని ఆశీర్వదించమని క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము కృపగల తండ్రి, ఆమేన్. కూర్చుందాం, పాటలు 2 చరణాలు పాడుకుందాం. పాలు తీసుకుంటే ఇది చేసేయండి. అదే రీతిగా గ్రామంలో విరాణం తీసేవాళ్ళు కూడా మీ కాలుగా కూడా అంతా సమకూర్చి ఒకసారి మీరు పంపించచ్చు. అందుకని సమకూర్చుకుని మీరు కూడా కాలుగా మీరు ఇచ్చేసేయండి. సరే, పాడుకుందాం. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మరణమన్నను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మరణమన్నను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మంచి కాపరి మా ప్రభు యేసే, నా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. అంధకార లోయలలో మా పయనంలో లేదులే మాకే భయము, అభయము తానే. అంధకార లోయలలో మా పయనంలో లేదులే మాకే భయము, అభయము తానే. ఆదరించును, ఆశీర్వదించును, ఆదరించును, ఆశీర్వదించును. అన్ని కాలమందు తాను తోడయుండును, అన్ని కాలమందు తాను తోడయుండును. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మరణమన్నలో భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మరణమన్నలో భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా స్వామి, దయగల మా దేవుడా, పరిశుద్ధుడా, ఈ భయంకరమైన దినాల్లో మా మంచి కాపరిగా ఉండి మమ్మల్ని నడిపించేటువంటి మా దేవుడా, నీకు మేము సమర్పించుకున్నామయ్యా. మా సంఘస్థులందరి కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం. గృహాల్లో నేను ఆరాధించే వాళ్ళందరి కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం. ఒక్కరి మీరు మంచి కాపరిగా ఉండి
నాలో నేను కాపాడి నడిపించి నీ కృపతో నింపమని కూడా మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. ఇవ్వబడిన కానుకల కొరకై నీ స్తోత్రాలయ్యా. ఇవ్వండి, నీకు ఇవ్వబడుతుందన్నావు. మీరు ప్రేమించి మాకు ఇచ్చిన దానిలో నీకు మేము సమర్పించుకున్నామయ్యా. దాని ప్రతిఫలాలు ఆశీర్వాదాలని ప్రతి ఒక్కరి మీరు అనుగ్రహించి నీ కృపతో నింపి కాపాడి నడిపించి ఆశీర్వదించమని క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము కృపగల తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి ఈ భయంకరమైన దినాల్లో ఆయన కాపుదలని కృపని గురించి తోడిని కాపాడి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గృహాల్లో ఆరాధించేటువంటి వారు ఈ సమయాన్ని జాగ్రత్తగా మీరు కాపాడుకోండి. మీకు ఎన్ని పనులున్నా సరే రోజు ఒక్కసారి కుటుంబంతో కలిసి దేవుని సన్నిధిలో మీరు ఆరాధించి ప్రార్థించండి. మీకు ఏ అవసరం ఉన్నా ఫోన్ చేయండి. 2 నంబర్లు పనిచేస్తున్నాయి. ఆ ఫోన్ నంబర్లు మేము ప్రార్థన సిద్ధంగా ఉంటున్నాం. దేవుడి మనందరినీ ఆశీర్వదించి ఈ ఆనందాన్ని కూడా దేవుడు ఫలింపు చేసి ఆశీర్వదించారు కాక. ఆమేన్.